హాయ్ అండి. పిల్లలకు ఏదైనా స్నాక్స్ చేయాలంటే ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు వరకు ఉప్మా రవ్వ తీసుకొని దాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం బరకగా ఉండేలాగా పర్లేదండి, మరి పిండిలాగా కూడా అవసరం లేదు. దాంట్లో 1/4 కప్ వరకు బియ్య పిండి తీసుకోవాలి. తర్వాత ఇంకో మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 3 ఎండుమిర్చులు కారం తగ్గట్టు తీసుకోండి, మీకు రుచికి సరిపడా. అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1 టీ స్పూన్ వరకు ధనియాలు, తర్వాత దీంట్లో ఒక అల్లం ముక్క చిన్నగా నేను వీడియోలో చూపించినంత అల్లం ముక్క, అలాగే కొద్దిగా కరివేపాకు, ఇదంతా వేసుకొని మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు దీన్ని మనం పిండిలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ వరకు వాము, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు, ఇదంతా వేసుకొని కాస్త ఉప్పు వేసుకోండి రుచికి సరిపడా. తర్వాత 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ మంచి వేడిగా కాల్చుకొని దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఆయిల్ని బాగా పట్టించాలి. మనకు ఎలా అంటే ఇలా పిండి ముద్ద వచ్చేంత వరకు మంచి పట్టిస్తే మనకు చేసే రెసిపీ బాగా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు కొద్దిగా నార్మల్ వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. చపాతీ పిండిలా కలుపుకొని కాస్త గట్టిగా ఉండేటట్టే కలుపుకోండి, అలా అయితే క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు దీన్ని 10 నిమిషాలు పక్కన ఉంచేసి తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒక చిన్న ముద్ద తీసుకొని చపాతీ ఎలా రోల్ చేస్తారో అలా రోల్ చేయాలి. ఇలాంటి కట్టర్స్తో కట్ చేసుకోవాలి, లేకపోతే నార్మల్గా నైఫ్తోనైనా కట్ చేసుకోండి. తర్వాత ఆయిల్ కాస్త వేడెక్కాక మనకు ఆయిల్ అనేది కాస్త ఫస్ట్ వేడి కావాలండి. తర్వాత వేడయ్యాక లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్కొక్కటిగా వేసుకుంటూ కాల్చుకోవాలి. మనకు ఒక 5 నిమిషాలు పడుతుంది. ఇలా కాల్చుకున్నాక దీన్ని ఒక జల్లీలో తీసుకుంటే అంతే, రెడీ అయిపోయింది మన టేస్టీ స్నాక్స్. దీన్ని వారం రోజుల పాటు నిల్వించుకోవచ్చు. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్